అధ్యక్ష, హరీష్ రావు గారు శ్వేతపత్రం పెట్టినప్పుడు, శ్వేతపత్రం ఇందాక సభలో ప్రవేశపెట్టినప్పుడు ఇప్పుడు ఇస్తే ఎట్లండి, ఎప్పుడు చదువుకోవాలా, ఎప్పుడు చెప్పాలన్నారు. సరే, అట్లాగే అక్బర్ గారు అన్నారు, కొననేని సాంబశివరావు గారు అన్నారు. వాళ్ళిద్దరు అంటే అర్థం ఉంది అధ్యక్ష, వాళ్ళకి తెలియదు కాబట్టి. అలా 10 సంవత్సరాల నుంచి ఈ మొత్తం లెక్కలు అప్పులు ఇవన్నీ చేసింది వారే కదా అధ్యక్ష. వారికి తెలియదు ఏముంది ఇందులో, వారు చేసిందే. నేను పుస్తక రూపంలో పెట్టిన, ఇంకా ఆయన చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సి, వారికి అన్ని సంపూర్ణంగా తెలుసు. వారికి ఇందులో ఏ ఒక్కటే తెలియకుండా లేదు. కాకపోతే ఏంటంటే ఎన్నివేలు వారి స్వాతంత్రం లేదు కాబట్టి చెప్పలేదు. ఇవాళ స్వాతంత్రం వచ్చింది కాబట్టి నాతో అంగీకరిస్తారని నేను భావిస్తా ఉన్నాను. అధ్యక్ష, ఇంకో విషయం కూడా చెప్పారు. అందుకే నేను ఏమంటున్నా అంటే, సరే ఇన్ని లక్షల కోట్ల అప్పు, ఓడీలు, రుణభారం, మరి మన ముందు ఎన్నో కలలు గంటూ ఉన్నటువంటి యువత, ఇళ్ళు లేని పేదవాళ్ళు, ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు, పంటలు బాగా పండించుకోవాలని, నీళ్లు రావాలని కోరుకునే రైతాంగ సోదరులు, వారి జీవితాల్లో ఇండిపెండెంట్గా ఎదిగి ఆత్మగౌరవంతో బతకాలనుకున్నటువంటి మహిళా సోదరిమణులు, ఇలా అనేక రకాలైనటువంటి వర్గాలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు అనేక మంది ఈరోజు మా రాష్ట్రం